శాలరీ కట్టుకోమనండి. ఇక్కడ మేము నష్టపోయాం, మేము మాట్లాడి చెప్తా లేదు. వాళ్ళు నష్టపోయాం కాబట్టి ఎవరు ముందుగా వేసుకున్నామా బతికి చందా గడిపోయి ఇక్కడ బతికిస్తున్నారు. జబ్బులు వచ్చిన వాళ్ళ మా కాడ 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు లేవు కాబట్టి ఈ ఒక్క కంపెనీ వల్ల నాన్నకి ఎంతో మంది కోల్పోయి ఉన్నారు. ఎన్నో కుటుంబాలు యాక్సిడెంట్ అయిపోయింది. మా ఊళ్ళో ఎవరన్నా ముందుకు రాలేదు. ఎవరు ఏ పరుతున్నారన్నా అయితే మేడం ఏమంటుందంటే పరుతున్నాం చేతిలో ఉంది. న్యాయవాదుల బృందం ఈ గ్రామాన్ని, ఈ శిబిరాన్ని సందర్శించడం జరిగింది. గత 43 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేయొద్దని ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఉద్యమాన్ని అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాల ద్వారా అణిచివేయటానికి కూడా పోలీసులు చూస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉంది. అనేకమైనటువంటి నిర్బంధ కాండలు, మహిళల మీద దౌర్జన్యాలు, గృహ నిర్బంధాలు ఇక్కడ సర్వసాధారణం అయిపోయినాయి. మేము గ్రామంలోకి ప్రవేశిస్తూ ఉంటే మేము న్యాయవాదులు కాబట్టి ఎవరిని అడిగి మనల్ని పంపించారు తప్పితే దాదాపుగా ఈ గ్రామంలో రావడానికి 3 చెక్ పోస్టులను పెట్టి ప్రతి వాళ్ళని మొత్తం పరిశీలించి వాళ్ళ ఆధార్ కార్డులు చూసి కానీ గ్రామంలోకి వదలట్లేదు అంటే నిర్బంధ కాండ ఏ తారాస్థాయికి చేరిందో మనకు అర్థమవుతా ఉన్నది. మన దేశంలో మన రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామం వెళ్ళే హక్కు ప్రతి వాళ్ళకి ఉన్నది. 30వ సెక్షన్ ఉన్నంత మాత్రాన ఇతర గ్రామస్తులు ఈ గ్రామం రాకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. ఎందుకంటే విజయవాడలో దాదాపుగా 30వ సెక్షన్ ఎప్పుడు దాదాపుగా ఉంటుంది. కానీ విజయవాడ చుట్టూ దిగ్బంధనం చేసేసి వచ్చే వాళ్ళందరినీ మీ ఆధార్ కార్డులు చూపించమని ఎప్పుడు మేము అడగటం చూడాల. అనేక సందర్భాల్లో 144వ సెక్షన్ 30వ సెక్షన్ పెట్టినప్పుడు కూడా ఆ గ్రామాల్లో మీరు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దు, అదేవిధంగా ఉద్యమాలు చేయొద్దు అని చెప్తారు తప్పితే గ్రామాల్లో ప్రవేశించవద్దు అనేటువంటిది ఎక్కడా చెప్పరు. కానీ పోలీసులు గ్రామాల్లో మీరెవరు రావటానికి వీలు లేదు అని చెప్తా ఉన్నారు. అంటే అదేవిధంగా ఇక్కడ కొంతమందిని వారాల పాటు గృహ నిర్బంధంలోంచి ఇంట్లో నుంచి బయటికి రానియకుండా చేస్తూ ఉన్నారు అనేటువంటి. ఇక్కడ పోలీసులకు అధికారం ఎవరిచ్చారు? గృహ నిర్బంధం మీరు ఏ విధంగా వారాల తరబడి ఏ విధంగా చేస్తారు? ఇక్కడ జరిగేటువంటి శిబిరం అనుమతి తీసుకుని చట్ట ప్రకారం చేస్తూ ఉన్నప్పుడు చట్ట ప్రకారం చేసేటువంటి ఒక ఉద్యమాన్ని సంఘీభావం చెప్పటం చట్ట వ్యతిరేకత ఎందుకు అవుతుంది? వాళ్ళ ఇళ్లలో నుంచి బయటికి ఎందుకు రాకూడదు అని కూడా నేను పోలీసులను ఇక్కడ అడగదలుచుకున్నాను. అంతేకాకుండా వీళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు ఇప్పటికే ఉన్నటువంటి మందుల ఫ్యాక్టరీ నుంచి ఏ విధమైనటువంటి రసాయనిక వ్యర్థాలు సముద్రంలోకి పోవటం లేదు, శుద్ధి చేసి పంపుతున్నారని చెప్తున్నట్లుగా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. కానీ ప్రజల స్వీయ అనుభవం ఏమిటన్నట్లయితే అది పెట్టిన తర్వాత